నమస్కారం N3 న్యూస్ కి స్వాగతం. నా పేరు స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు, మహానేతకు ఘన నివాళులు. 50 ఏళ్ల తర్వాత బీవీఎస్ పాఠశాల విద్యార్థుల సమ్మేళనం, పాల్గొన్న మంత్రి నారాయణ. చదువుకున్న పాఠశాలను మరవకూడదని పిలుపు. కాంగ్రెస్ నేతపై సోమిరెడ్డికి ఫిర్యాదు చేసిన బాధితులు, అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం, విచారణ చేపట్టాలని ఆదేశం. కన్నుల పండువగా ఏటి పండుగ, జనసంద్రమైన పెన్నా నదీ తీరం. సినీ చరిత్రలో కానీ రాజకీయ చరిత్రలో కానీ ఎన్టీఆర్ ఒక విప్లవం సృష్టించారని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన ఎన్టీ రామారావు వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ బీదా రవిచంద్రతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతిరూపం అన్నారు. నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీనియర్ టీడీపీ మంత్రి నారాయణ, ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్ర, ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్ తదితర నాయకులు ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, పేదలకు కూడు గూడు గుడ్డ అనే నినాదంతో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ప్రవేశించారని అన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అన్నది ఆయన సిద్ధాంతం అని నారాయణ తెలిపారు. ఎన్టీఆర్ నిరంతరం పేదల అభ్యున్నతి కోసమే పాటుపడ్డారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని టీడీపీ జిల్లా కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామన్నారు. ఎన్టీఆర్ పరమపదించి 30 సంవత్సరాలైనా ఇప్పటికీ ఆరాధిస్తున్నామంటే అది ఆయన గొప్పతనమని కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి అన్నారు. అనంతరం జిల్లా అధ్యక్షులు బీదా రవిచంద్ర మాట్లాడుతూ, ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రపంచానికి తెలుగువారి సత్తా చాటిన మహానేత ఎన్టీఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో నగర టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహాపురుషుడు ఎన్టీ రామారావు గురించి తెలియని వారి భారతదేశంలో ఎవరు ఉండరు. వారటు సినీ చరిత్రలో కానీ లేదా రాజకీయ చరిత్రలో కానీ ఒక విప్లవాన్ని సృష్టించిన వ్యక్తి. సినీ చరిత్రలో మకుటం లేని మహారాజు. అనేక అంటే అటు పౌరాణికాలు కావచ్చు, ప్రతి అన్ని యాంగిల్స్, అన్ని సెక్టర్స్లో చేసిన మహానుభావుడు. అదేవిధంగా రాజకీయాల్లోకి వచ్చి 9 నెలల్లోనే టీం కావటం, ప్రతి ఒక్కరికి కూడు గుడ్డ నీడ ఉండాలని దాంట్లో రావటం, ₹2 కిలో బియ్యం, జనతా వస్త్రాలు, ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలని ఆ రోజు మొదలుపెట్టిన మహానుభావుడు. ఆ ఉద్దేశంతో ఈరోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలని క్వాలిటీ ఆఫ్ హౌసెస్ ఈరోజు ఇస్తున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి తిండి ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు చక్కగా మంచి క్వాలిటీ ఆఫ్ రైస్, ఈరోజు క్వాలిటీ ఆఫ్ రైస్ ఇలా ఆ రోజు ఏదైతే ఎన్టీ రామారావు గారు ప్రారంభించారో దాన్ని ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం గౌరవైన ఎన్టీ రామారావు గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ముందుకు కొనసాగిస్తున్నాం. ఎన్టీఆర్ అనేది ఒక 3 అక్షరాలు. ఈ 3 అక్షరాలు ఆయన పరిమదించి 30 సంవత్సరాలైనా కూడా ఈరోజు ఇంకా సజీవంగా అలాగే నిలిచి ఉంది అంటే ఆయన ప్రజల పట్ల, ముఖ్యంగా పేద ప్రజల పట్ల ఆయన చూపిన అభిమానం, తెలుగు జాతి పట్ల, నిద్రపోతున్న తెలుగు జాతిని నిద్ర లేపి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని మరోసారి గుర్తు చేసిన విషయం మనకి ఈరోజు అర్థమవుతుంది. నందమూరి తారక రామారావు గారంటేనే ఒక ఆత్మ గౌరవం. తెలుగు ప్రజలకి ఆత్మ గౌరవాన్ని నింపి ఈ ప్రపంచానికి తెలుగు వారి పౌరుషాన్ని, రోషాన్ని ఏంటో చూపించినటువంటి మహనీయుడు నందమూరి తారక రామారావు గారు. భారతదేశ రాజకీయాల్లో ఒక చరిత్ర సృష్టించి సమూల మార్పులకు శ్రీకారం చుట్టిన మహనీయుడు నందమూరి తారక రామారావు గారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు వర్ధంతిని టీడీపీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. ఎన్టీఆర్ చిత్రపటానికి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, నందమూరి అభిమానులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వక్తలు ప్రసంగించారు. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం దంపూరు గ్రామంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.
నాయకులు కార్యకర్తలు పాల్గొని రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నందమూరి తారక రామారావు 1983లో పార్టీని స్థాపించి సామాన్యుల సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగించిన నాయకుడు ఎన్టీ రామారావు అని అన్నారు. ₹2 కిలో బియ్యం పథకం తీసుకొచ్చి పేదలకు కూడు గూడు గుడ్డ కల్పించిన నాయకుడని కొనియాడారు. ఇలాంటి పథకాల ద్వారా చరిత్రనే మార్చిన యుగపురుషుడుగా ఆయన నిలిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ యనగంటి సురేందర్ రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షులు యశ్వంత్ నాయుడు, నీటి సంఘాల అధ్యక్షులు దూది విజయరాఘవన్, ఎంపీటీసీ భానుప్రకాష్, కొమ్మి శ్రీధర్ నాయుడు, చేవూరు రాంప్రసాద్, మావిళ్ల భార్గవ్, కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పేదలకు పట్టెడన్నం పెట్టాలనే ఉద్దేశంతో నాడు ₹2 కిలో బియ్యం తెచ్చిన మహనీయుడు ఎన్టీఆర్ అని టీడీపీ మండల అధ్యక్షులు నీలం మల్లికార్జున యాదవ్ చెప్పారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. మండల ప్రధాన కార్యదర్శి మాచిరెడ్డి శ్రీధర్ రెడ్డి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ సన్నారెడ్డి కల్పనారెడ్డి, తెలుగు యువత మండల అధ్యక్షుడు రాగాల శివకృష్ణ తదితరులతో కలిసి మల్లికార్జున యాదవ్ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా నీలం మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ గొప్పతనాన్ని పొగిడేందుకు ఎన్నో సంక్షేమ పథకాలు ఉన్నాయని చెప్పారు. నాడు ఎన్టీఆర్ తీసుకొచ్చిన సంక్షేమ ఫలాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనసాగిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార విభాగం నాయకులు అక్కయ్యగారి ఏడుకొండలు, నియోజకవర్గ ఆర్గనైజింగ్ సెక్రటరీ షేక్ అలిముత్తు, టీడీపీ నగర అధ్యక్షులు బొలిగర్ల శ్రీనివాస్ యాదవ్, నాయకులు సుంకర శ్రీనివాస్ యాదవ్, ఐటీడీపీ అధ్యక్షుడు సతీష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా అనే నినాదంతో ఢిల్లీ స్థాయిలో ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని, తెలుగువారి సత్తాను చాటిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని టీడీపీ తిరుపతి పార్లమెంటు గౌరవ అధ్యక్షులు కొత్తపల్లి రమేష్ కుమార్ చెప్పారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మందేవంలోని టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. స్థానిక టీడీపీ నాయకులతో కలిసి రమేష్ కుమార్ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కొత్తపల్లి మాట్లాడుతూ నేడు పేదలు అనుభవిస్తున్న ప్రభుత్వ సంక్షేమ ఫలాలు నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పుణ్యమేనని అన్నారు. అనంతరం సాగునీటి సంఘం అధ్యక్షులు ఆలూరి విష్ణువర్ధనరావు మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం నాడు పెన్షన్ ప్రవేశపెట్టిన మహనీయులు నందమూరి అని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దాసరి శ్రీనివాసులు, బొబ్బేపల్లి అంకయ్య నాయుడు, పసుపులేటి ప్రసాద్, భరద్వాజ మధు, వెంకటరమణయ్య, మధుసూదన్ రెడ్డి, జయరామయ్య, శివశంకర్ యాదవ్, బద్రి తదితరులు ఉన్నారు. తెలుగుదనానికి ప్రతిరూపం, తెలుగువాడి విశ్వరూపం ఎన్టీఆర్ అని టీడీపీ మండల అధ్యక్షులు తలచీరు మస్తాన్బాబు, పట్టణ అధ్యక్షులు బొద్దులూరి మల్లికార్జున నాయుడు, తిరుపతి పార్లమెంటరీ ఉపాధ్యక్షులు కలగట్ల సందీప్ అన్నారు. ఆదివారం స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి వేడుకలను తెలుగుదేశం పార్టీ శ్రేణులు పొదలకూరులో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని పంచాయతీ బస్టాండ్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి టెంకాయలు కొట్టి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు తలచీరు మస్తాన్బాబు, పట్టణ అధ్యక్షులు బొద్దులూరి మల్లికార్జున నాయుడు, కలగట్ల సందీప్ మాట్లాడుతూ టీడీపీ స్థాపించిన 9 నెలల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్ సొంతమన్నారు. రాజకీయాలలో నైతిక విలువలు పాటిస్తూ ప్రతి పేదవాడి అభివృద్ధిని ఆకాంక్షించిన రాజకీయ నాయకుడు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. 30 ఏళ్లు గడిచినా ఎన్టీఆర్ స్మృతులు నేటికి ప్రజల కళ్ల ఎదుట మెదులుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు కోడూరు భాస్కర్ రెడ్డి, కోవూరు వెంకటేశ్వర్ల నాయుడు, కలిచేటి ప్రభాకర్ రెడ్డి, అక్కెం సుధాకర్ రెడ్డి, పులిపాటి రత్నం నాయుడు, బోగోలు భాస్కర్ రెడ్డి, షేక్ జమీర్ బాషా, కలిచేటి శ్రీనివాసులు రెడ్డి, వెన్నపూస రాజశేఖర్ రెడ్డి, కరియావలు శ్రీనివాసుల నాయుడు, దేవినేని శరత్, సాదంగిరి, ఆదాల సుగునమ్మ, వేంపులూరు అరుణమ్మ, కొంగి బస్తానమ్మ, కొంగి వెంకట్రమణయ్య తదితరులు పాల్గొన్నారు. కావలి నియోజకవర్గంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. ఎన్టీఆర్ విగ్రహానికి కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన నివాళులు అర్పించారు. ఏఎం బేకరీ వద్ద ఎన్టీఆర్ కాంస్య విగ్రహానికి, కావలిపట్టణ వైకుంఠపురం ఎన్టీఆర్ విగ్రహానికి, కావలి రూరల్ మండలం తుమ్మలపెంటలో ఎన్టీఆర్ విగ్రహానికి పార్టీ నాయకులు, ఎన్టీఆర్ అభిమానులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి రాష్ట్రానికి, తెలుగు జాతికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా కావలిపట్టణం, కావలి రూరల్ మండలం తుమ్మలపెంటలో ఎమ్మెల్యే చేతుల మీదుగా రక్తదాన శిబిరం ప్రారంభించారు. రక్తదానం చేసిన టీడీపీ శ్రేణులు ఎన్టీఆర్ అభిమానులను ఎమ్మెల్యే అభినందించారు. అనంతరం అన్నదానం చేశారు. ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగు జాతి గర్వించదగ్గ మహానాయకుడన్నారు. సినిమా రంగంలో నట సార్వభౌముడు, రాజకీయాల్లో ప్రజానాయకుడిగా చేసిన సేవలు నేటికి మరువులేవని తెలిపారు. తెలుగు ఆత్మగౌరవాన్ని ఆకాశమంతా ఎత్తుకు తీసుకువెళ్లిన యుగపురుషుడని, ₹2 కిలో బియ్యం, సాంఘిక పింఛన్లకు పునాది వేసి విప్లవాత్మక పథకాలతో చరిత్ర మార్చిన నాయకుడన్నారు.
ఎన్టీఆర్ ఆశయాలు తరతరాలకు మార్గదర్శకమని, ఆయన తర్వాత టీడీపీ పార్టీని, రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకెళ్తున్నట్లు చెప్పారు. పార్టీ యువకిషోరం నారా లోకేష్ తాత ఎన్టీఆర్ భావాలను పుణికిపుచ్చుకుని పార్టీని ముందుకు తీసుకెళ్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, వాణిజ్య విభాగం అధ్యక్షులు సోమిశెట్టి ఉమామహేశ్వరరావు, ఉపాధ్యక్షులు బలసా ప్రసాద్, కిరాణా మర్చెంట్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు తిరుపాలు, అమరా యాదగిరి, ఏఎంసీ చైర్మన్ అలేఖ్య, జిల్లా ఉపాధ్యక్షుడు మన్నవ రవిచంద్ర, వల్లేరు కిరణ్, జనిగర్ల మనోహర్ తదితరులు పాల్గొన్నారు. కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం మార్చి 29వ తేదీన ఎన్టీఆర్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తెలిపారు. కొడవలూరు మండలం నార్తు రాజుపాలెంలో నిర్వహించిన ఎన్టీఆర్ 30వ వర్ధంతి వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడిన ఘనత స్వర్గీయ ఎన్టీ రామారావుదన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యుదయానికి కృషి చేశారన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ అడుగుజాడల్లో పార్టీ సిద్ధాంతాలను చంద్రబాబు, నారా లోకేష్ కాపాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంఘం మండల కేంద్రంలోని జాతీయ రహదారి సమీపంలో ఉన్న ఎన్టీఆర్ జంక్షన్ వద్ద తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలను టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఎన్టీఆర్ చేసిన సేవలను నాయకులు కొనియాడారు. సామాన్య ప్రజల గౌరవాన్ని పెంచిన నాయకుడిగా, తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహానాయకుడిగా ఎన్టీఆర్ చరిత్రలో నిలిచిపోతారని పేర్కొన్నారు. రాజకీయాల్లో విలువలు, ప్రజాసేవకు ఎన్టీఆర్ ప్రతీకగా నిలిచారని తెలిపారు. అలాగే పేదల సంక్షేమం కోసం తీసుకొచ్చిన పథకాలు, తెలుగు భాషా సంస్కృతి పరిరక్షణకు చేసిన కృషి ఎప్పటికీ మరువలేవని అన్నారు. ఆయన ఆశయాలను సీఎం చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు బాణా శ్రీనివాసులరెడ్డి, సొసైటీ అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీనివాసులు యాదవ్, టీడీపీ నాయకులు కర్నాటి రవీంద్రారెడ్డి, కోటు కరుణాకర్ రెడ్డి, నెల్లూరు జిల్లా పార్లమెంట్ అధికార ప్రతినిధి ముత్యాల విజయ్ చంద్ర, సాగునీటి సంఘం అధ్యక్షులు షేక్ బాబు, సొసైటీ డైరెక్టర్ పిట్టు పట్టాభిరామిరెడ్డి, గంగిశెట్టి సత్యనారాయణ, భీమేశ్వరరెడ్డి, గునుపూడి గిరి, ఏఎంసీ డైరెక్టర్ ఉక్కాల శ్రీనివాసులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి కార్యకర్త ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడవాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పిలుపునిచ్చారు. పడుగుపాడులో జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి వేడుకల్లో ఆమె పాల్గొని పార్టీ శ్రేణులతో కలిసి రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నెల్లూరు జిల్లా కోవూరు మండలం పడుగుపాడు సెంటర్ వద్ద తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతిని పెద్ద పడుగుపాడు టీడీపీ నేతలు జట్టి మదన్ రెడ్డి, దారపనేని శ్రీనివాసనాయుడు, బత్తల రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొని టీడీపీ నేతలతో కలిసి స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్టీఆర్ అడుగుజాడల్లో ప్రతి టీడీపీ కార్యకర్త నడవాలని తెలిపారు. ఎన్టీఆర్ చనిపోయి 30 సంవత్సరాలైనా ఇప్పటికీ ప్రజల గుండెల్లో ఒక దేవుడుగా చిరస్థాయిగా నిలిచిన ఏకైక వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు అని కొనియాడారు. ఆయన ఆశయాలతో ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భుజాలపై వేసుకుని ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. అనంతరం పడుగుపాడు టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లరెడ్డి, పెన్నాడెల్టా చైర్మన్ జట్టి రాజగోపాల్రెడ్డి, టీడీపీ మండల అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, పడుగుపాడు టీడీపీ నాయకులు దారపునేని శ్రీనివాసులు నాయుడు, బత్తల రమేష్, చెంబేటి పెంచలయ్య, వెన్నకోట రాఖీ, ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ తర్వాత రోజే అమావాస్య నాడు నెల్లూరులోని వైద్య వీరరాఘవస్వామి ఆలయంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు విశేషంగా పాల్గొని బావిలో మహానైవేద్యం, బెల్లం, ఉప్పు వేసి మొక్కులు తీర్చుకున్నారు. సంక్రాంతి తర్వాత వచ్చే అమావాస్య పర్వదినాన నెల్లూరులో వెలిసి ఉన్న వైద్య వీరరాఘవస్వామి గుడిలో ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలని వేములశెట్టి బావి తిరునాళ్లు అంటారు. వైద్య వీరరాఘవస్వామి గుడిలో కథ ముఖ్యమైన అంశం అక్కడి వేమాలశెట్టి బావి. ఇక్కడ బెల్లం కలిపిన నీటిని తాగితే ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని నమ్మకం. స్వామివారు వైద్యం చేసే రూపాన్ని అదే సూచిస్తుంది. ఈ ఆలయం పురాతనమైందని, స్వామికి సంబంధించిన అనేక కథలు ప్రచారంలో ఉన్నాయని స్థానిక కథనాలు చెబుతున్నాయి. ఈయనను వైద్య వీరరాఘవస్వామి అని పిలవడం వెనుక ఆయన భక్తులకు వైద్యం చేసి స్వస్థత చేకూరుస్తారనే నమ్మకం ఉంది. ఆలయంలో ఈ బావి చాలా ప్రత్యేకం. భక్తులు తమ అనారోగ్యాలు నయమవ్వాలని కోరుకుంటూ బావిలో బెల్లం వేసి ఆ నీటిని సేవిస్తారు.
ఈ ఆలయం సుమారు 5,000 సంవత్సరాల నాటిదని కొన్ని స్థానిక కథనాలు చెబుతున్నాయి. ఈ ఆలయం నెల్లూరులో ఒక అరుదైన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడికి వచ్చే భక్తులు డాక్టర్ అవసరం లేకుండానే నయమవుతారని విశ్వసిస్తారు. ఈ ఆలయం నెల్లూరులో ఒక అరుదైన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఆదివారం ఈ తిరునాళ్లకు వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పటిష్ట ఏర్పాట్లు చేశారు. కనకవల్లి నాయక సమేత వైద్య విలాసస్వామి దేవస్థానం నందు ఈరోజు తైయమాస కాబట్టి ఇక్కడ స్వామివారికి విశేషముగా పూజా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే ప్రతి సంవత్సరం కూడా పుష్పమాసములో సంక్రాంతి పండుగ అయిన తర్వాత వచ్చే అమావాస్య ఏదైతే ఉందో అదే అమావాస్య తై అమావాస్య అన్నమాట. స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ యొక్క అమావాస్య పర్వదినమున భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకొని వారి కోరికలు విన్నవించుకున్న తర్వాత వారి కోరికలు తీరిన తర్వాత చాలా వరకు బెల్లం వేస్తూ ఉంటారు అన్నమాట. విద్యార్థులు తాము చదువుకున్న పాఠశాలలను మర్చిపోకూడదని, మాతృ సంస్థల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మంత్రి పొంగూరు నారాయణ పిలుపునిచ్చారు. నెల్లూరు టౌన్ హౌస్ పేట బీవీఎస్ మున్సిపల్ హైస్కూల్ పూర్వ విద్యార్థులతో కలిసి ఆయన పాఠశాల అభివృద్ధిపై ప్రత్యేక చర్చా కార్యక్రమం నిర్వహించారు. సుమారు 50 ఏళ్ల క్రితం ఈ పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థుల కోరిక మేరకు మంత్రి ఈ కార్యక్రమానికి విచ్చేశారు. విద్యార్థులు తాము చదువుకున్న పాఠశాలను మర్చిపోకూడదని, మాతృ సంస్థల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ పిలుపునిచ్చారు. నెల్లూరు నగరంలోని స్టోన్ హౌస్ పేట బీవీఎస్ మున్సిపల్ హైస్కూల్ పూర్వ విద్యార్థులతో కలిసి ఆయన పాఠశాల అభివృద్ధిపై ప్రత్యేక చర్చా కార్యక్రమం నిర్వహించారు. సుమారు 50 ఏళ్ల క్రితం ఈ పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థుల కోరిక మేరకు మంత్రి నారాయణ ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మంత్రి నారాయణకి ఘనంగా సత్కరించారు. నెల్లూరు నగరంలోని మొత్తం 15 మున్సిపల్ స్కూళ్లను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఇప్పటికే దాతలు, వ్యాపారవేత్తల సహకారంతో పలు పాఠశాలలలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. వీఆర్ హైస్కూల్ అభివృద్ధి కోసం ఇప్పటికే 15 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు మంత్రి గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో బీవీఎస్ స్కూల్ ఆధునీకరణ కోసం 5.5 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కేవలం ఆర్థికంగానే కాకుండా పాఠశాల విద్యా ప్రమాణాలు పెంచేందుకు పూర్వ విద్యార్థులు తమ మేధోపరమైన సూచనలు, సలహాలు అందించాలని కోరారు. పాఠశాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రతి విద్యార్థికి మెరుగైన వసతులు అందించడమే తమ లక్ష్యమని మంత్రి నారాయణ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో 7వ డివిజన్ కార్పొరేటర్ కిన్నెర మాల్యాద్రి, కిన్నెర సాగర్, కిన్నెర కార్తీక్, వై బుజ్జయ్య నాయుడు, డి చలపతిరావు, చెమ్మండి రాము, ఎం వేణుగోపాల్ రెడ్డి, పి సుబ్బయ్య, ధనుంజయ, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. బీవీఎంఎస్ స్కూల్లో నవాపేటలో ఓల్డ్ స్టూడెంట్స్ ఐ థింక్ ఎన్ని సంవత్సరాలు 50 ఏళ్ల క్రితం ఈ స్కూల్లో చదివిన 10th క్లాస్ ఓల్డ్ స్టూడెంట్స్ మహిళలందరూ ఇక్కడ కలవటం జరిగింది. నన్ను గౌరవనీయ కృష్ణయ్య గారు, వారి మిసెస్ అరుణ, ఒకసారి మినిస్టర్ గారు కూడా వస్తే బాగుంటుందంటే నేను కూడా రావటం జరిగింది. వారందరూ యాక్చువల్గా ఈ స్కూల్ డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో కొన్ని ప్రపోజల్స్ ఇచ్చారు. వారు ప్రపోజల్స్ ఇచ్చారు అవన్నీ కూడా రాబోయే 3 yearsలో, అంటే ఈ స్కూల్ని నెల్లూరులో మొత్తం 15 హై స్కూల్స్ ఉన్నాయి. 15 హై స్కూల్స్ని వీఆర్ హై స్కూల్ వీఆర్ హై స్కూల్ లాగా ఏదైతే వీఆర్ హై స్కూల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో చేసామో అదే స్టాండర్డ్లో చేయడానికి ఆల్రెడీ ప్రణాళిక రచించి దానికి కావాల్సిన ఫండ్స్ కూడా ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో వాళ్ళందరూ నేను రిక్వెస్ట్ చేశాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కూల్ ఇచ్చాను. వాళ్ళు స్కూల్ టేకప్ చేశారు. వాళ్ళు యాక్చువల్గా ఇంజనీర్లకు ఇచ్చి డిజైన్లు చేయించుకుంటున్నారు. కొన్ని స్కూల్స్ అయితే స్టార్ట్ చేశారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ఆర్ఎస్ఎస్ స్కూల్ స్టార్ట్ చేశారు. అదేవిధంగా మన ఎంపీ బీదా మస్తానయ్య గారు స్టార్ట్ చేశారు. అదేవిధంగా ఎన్సీసీ వాళ్ళు స్టార్ట్ చేశారు. అదేవిధంగా డిఎస్ఆర్ గ్రూప్ సుధాకర్ రెడ్డి వాళ్ళు అయితే 2 ఫ్లోర్లు స్లాబ్లు 25,000 చదరపడుగులు కొత్తది వేశారు. మరొక 25,000 కూడా వేస్తున్నారు. ఈ విధంగా నెల్లూరులో ఉన్న 15 స్కూల్స్ని ఖచ్చితంగా వీఆర్ హై స్కూల్ కంటే బెటర్గా చేయాలని వాళ్ళకి చెప్పాను. ఖచ్చితంగా ఈ స్కూల్ని కూడా చేస్తాను. ఎవరైతే మహిళలు ఈరోజు 50 సంవత్సరాల క్రితం చదివి మళ్ళీ ఈ స్కూల్కి వచ్చి నిజంగా వాళ్ళందరినీ నేను అప్రిషియేట్ చేస్తున్నా. ఆ 68 మంది స్కూల్ని మర్చిపోకుండా మళ్ళా తిరిగి రావటం అంటే నిజంగా ఇదే విధంగా అన్ని స్కూల్స్లో కూడా చదివిన వాళ్ళు ఎవరైతే చదివారో వాళ్ళందరూ ఆ స్కూల్ని మర్చిపోకుండా వచ్చి వాళ్ళ వంతు సహాయం చేయాలి. సహాయం అంటే డబ్బులే కాదు, సలహాలు, సూచనలు ఇచ్చి చేస్తే ఇంకా బాగా చేస్తాను. నెల్లూరు స్కూల్స్ని భారతదేశంలో వన్ ఆఫ్ ది స్కూల్స్గా చేయాలని నాకు కోరిక. ఎందుకంటే నేను ఈ ఫీల్డ్ నుంచి వచ్చాను కాబట్టి
అందుకే అది టేకప్ చేశాం. సో ఈరోజు ఇక్కడికి వచ్చిన మహిళలందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. హుస్నాబాద్ లో సింగరాయుని జాతర వైభవంగా నిర్వహించారు. జాతరలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడా మండలంలోని శ్రీ శ్రీ ప్రతాపరుద్ర సింగరాయ లక్ష్మీ నరసింహస్వామి జాతరకు మంత్రి పొన్నం ప్రభాకర్ విచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాకతీయ ప్రతాపరుద్రుని కాలం నుండి సింగరాయుడు పేరు మీద ఈ సింగరాయుని జాతర జరుగుతుంది. ఈ ప్రాంత ప్రజలు మేయ తుమ్మెదవాగులో స్నానం చేసి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుంటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సింగరాయుని జాతరకి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం నుండి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఈ ప్రాంతం మంచి వర్షాలతో ఉండాలని, పాడి పంటలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నానన్నారు. అందరిపై లక్ష్మీ నరసింహస్వామివారి ఆశీస్సులు ఉండాలన్నారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి ఆధ్వర్యంలో నమస్తే స్వాగత స్తూపం ఆవిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని స్తూపాన్ని ఆవిష్కరించారు. సిద్దిపేట జిల్లా నుండి హుస్నాబాద్లో ప్రవేశించే ప్రాంతంలో నమస్తే స్వాగత స్తూపాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. జిల్లా కలెక్టర్ హైమావతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, ఆర్డీఓ రామ్మూర్తి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, ఇతర ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు. అనంతరం హుస్నాబాద్ జాతీయ రహదారిపై ఏర్పాటు చేస్తున్న క్రీడాకారుల స్టాచ్యూల పనులను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. అక్కంపేటలోని జగనన్న లేఅవుట్లో ఇళ్లను సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరిశీలించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి వల్లే తమకు అన్యాయం జరిగిందని వాపోయారు. దీంతో సోమిరెడ్డి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పూర్తి స్థాయిలో విచారించి పేదలకు పట్టాలు ఇప్పించాలని ఆయన ఆదేశించారు. మొదట వైసీపీలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించి నల్లపరెడ్డికి అనుచరుడిగా ఉన్నాడు. ప్రసన్నకుమారెడ్డి దగ్గర కిరణ్ కుమార్ రెడ్డి ఆటలు సాగకపోవడంతో వైసీపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్లో చేరాడు. అక్కడ కూడా అప్పటి జిల్లా అధ్యక్షుడు కిరణ్ పార్టీలో కొంత గుర్తింపు తెచ్చుకున్నారు. ఎలక్షన్ల అనంతర పరిణామాలలో ఇతనికి నెల్లూరు నగర అధ్యక్ష పదవి దక్కింది. కాంగ్రెస్ నగర అధ్యక్షుడిగా ఉన్న కాలంలో ఇతనిపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. మనుబోలు మండలం అక్కంపేట గ్రామంలో సర్వే నంబర్ 103లోని 3.75 ఎకరాల భూమి జగనన్న లేఅవుట్ నాడు వైసీపీ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన అవినీతి వల్ల జగనన్న లేఅవుట్లో అప్పటి వైసీపీ ప్రభుత్వంలో కిరణ్ కుమార్ రెడ్డి చేసిన అవినీతి వల్ల పేదలకు ఇప్పటికీ ఇల్లు రాలేదని ఆరోపిస్తున్నారు. ఈ విషయమై గ్రామ ప్రజలు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా శనివారం ఆయన జగనన్న కాలనీని పరిశీలించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకాలం ఏం చేస్తున్నారని మండిపడ్డారు. నిజనిజాలు విచారించి తప్పు చేసిన వాళ్లపై చర్యలు తీసుకుని పేదలకు పట్టాలు పంపిణీ చెయ్యమని ఆదేశించారు. వీలైనంత త్వరగా అధికారులు సమస్య పరిష్కరించి పట్టాలు పంపిణీ చేస్తామని సోమిరెడ్డికి సంబంధిత అధికారులు తెలియజేశారు. దాంతో ఆ ప్రాంత ప్రజలు, బాధితులు సోమిరెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి ద్వితీయ కుమారుడు జన్మదిన వేడుకలను పారిశుధ్య కార్మికులతో కలిసి ఘనంగా జరుపుకున్నారు. కార్మికుల కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందజేశారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి ద్వితీయ కుమారుడు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఉదయగిరిలోని పంచాయతీ పారిశుధ్య కార్మికులకు నిత్యావసర సరుకులను అందజేశారు. తన తండ్రి తనకు రోజువారీ ఖర్చులకు ఇచ్చే పాకెట్ మనీని దాచుకుని తన పుట్టినరోజు సందర్భంగా ఉదయగిరిలో ఈరోజు 21 పంచాయతీ పారిశుధ్య కార్మికుల కుటుంబాలకు నిత్యావసర సరుకులను ఉదయగిరి పంచాయతీ కార్యాలయంలో అందించాడు. తన తండ్రి చేసే సేవా దృక్పథాన్ని దృష్టిలో ఉంచుకుని తన వంతు బాధ్యతగా పేదలకు ఎంతో కొంత సాయం చెయ్యాలనే సంకల్పంతో ప్రతి సంవత్సరం తాను దాచుకున్న సొమ్ముతో పేదలకు సాయం చేస్తూ ముందుకెళుతున్నాడు. నిత్యావసర సరుకులను అందుకున్న పారిశుధ్య కార్మికులు మన్నేటి స్నేహాల్ రెడ్డిని ఆశీర్వదిస్తూ మున్ముందు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఆశీర్వదించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉదయగిరి టౌన్ అధ్యక్షులు గాజుల బాబు మరియు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. నెల్లూరు పెన్నా తీరంలో ఏటి పండుగ అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకల్లో మంత్రి పొంగూరు నారాయణ పార్టీ శ్రేణులతో కలిసి పాల్గొని ఉత్సవమూర్తులను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. వేలాది మంది ప్రజలు తరలిరావడంతో పెన్నా తీరం జనసంద్రంగా మారిపోయింది. సంక్రాంతి ఉత్సవాలను పురస్కరించుకుని నెల్లూరు నగరం పెన్నా తీరంలో ఏటి పండుగ కన్నుల పండుగగా జరిగింది. వేలాది మందిగా తరలివచ్చిన నగరవాసులతో తీరమంతా జనసంద్రంగా మారింది. చిన్నారులు, పెద్దలు అన్న తేడా లేకుండా ఆటపాటలతో గాలిపటాలు ఎగరవేస్తూ ఎంజాయ్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ విచ్చేశారు. మంత్రికి అధికారులు, టీడీపీ నేతలు ఘనస్వాగతం పలికారు. తీరంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ని ఆయన మెప్మా మహిళలతో సందర్శించి అభినందించారు.
ఏటి పండుగను పురస్కరించుకుని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో 12 ఆలయాలకు చెందిన 12 మంది దేవతామూర్తులను ఒకే చోట ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ దేవతామూర్తులను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గొబ్బెమ్మల నిమజ్జనోత్సవంలో ఆయన పాల్గొన్నారు. చిన్నారులతో కలిసి పతంగులు ఎగరవేసి సరదాగా గడిపారు. పెన్నా తీరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తోలుబొమ్మలాట, పులి, బుడబుక్కల, దేవర వేషధారణలు అందరినీ ఆకట్టుకున్నాయి. అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత విభావరి, కూచిపుడి, భరతనాట్య ప్రదర్శనలు ఆహుతులను మంత్రముగ్ధుల్ని చేశాయి. ఏటి పండుగకు అద్భుతంగా ఏర్పాట్లు చేయడంపై మంత్రి నారాయణకు నగరవాసులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ అన్ని చోట్ల సంక్రాంతి 3 రోజులు జరుపుకుంటే నెల్లూరు వాసులు మాత్రం 4 రోజులు జరుపుకుంటున్నారన్నారు. పెన్నా తీరంలో ఘాట్ అభివృద్ధి చేద్దాం అనుకున్నామని, వరదల వల్ల పెన్నా నది ఎక్కువ పాయలుగా ఉండడంతో చేయలేకపోయామని చెప్పారు. సందర్శకులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఏర్పాట్లు చేసిన అధికారులకందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. రాష్ట్రంలో ప్రజలు, ప్రభుత్వం ఆర్థికంగా బాగుండాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, జాయింట్ కలెక్టర్ ఎం వెంకటేశ్వర్లు, డీఎస్పీ దీక్ష, నగరపాలక సంస్థ కమిషనర్ నందన్, ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్, టీడీపీ నేతలు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, అనురాధ, విజేతారెడ్డి, 52వ డివిజన్ ఇన్ఛార్జి రియాజ్, స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. శనివారం రాత్రితో సంక్రాంతి సంబరాలు ఘనంగా ముగిశాయి. భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజులు ఈ రాష్ట్రంలో పండగ అయితే నెల్లూరు వాసులకి 4వ రోజు కూడా గొబ్బెమ్మల నిమజ్జనం ఒక పండగ. ఇది ఎంతో పెద్ద ఎత్తున జరుగుతుంది. దీనికి ఎంతోమంది యాక్చువల్గా నెల్లూరు సిటీ కాదు, నెల్లూరు రూరల్ కాదు, పక్కనున్న అనేక కాన్స్టిట్యూన్స్ నుంచి కూడా ప్రజలు రావటం, ఆ గొబ్బెమ్మల్ని యాక్చువల్గా నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఈసారి యాక్చువల్గా అధికారులందరూ అటు కలెక్టర్ గారు కావచ్చు, జేసీ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, లేదా టూరిజం డిపార్ట్మెంట్ కావచ్చు, ఎండోమెంట్ కావచ్చు, మున్సిపల్ కావచ్చు, ఫైర్ డిపార్ట్మెంట్, శానిటేషన్, ఎలక్ట్రిసిటీ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళ సమన్వయంతో చాలా చక్కగా కొద్దిగా డిఫరెంట్గా ఏర్పాటు చేశారు. నిజంగా వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు, మహానేతకు ఘన నివాళులు. 50 ఏళ్ల తర్వాత బీవీఎస్ పాఠశాల విద్యార్థుల సమ్మేళనం, పాల్గొన్న మంత్రి నారాయణ. చదువుకున్న పాఠశాలను మరవకూడదని పిలుపు. కాంగ్రెస్ నేతపై సోమిరెడ్డికి ఫిర్యాదు చేసిన బాధితులు, అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం, విచారణ చేపట్టాలని ఆదేశం. కన్నుల పండువగా ఏటి పండుగ, జనసంద్రమైన పెన్నా నదీ తీరం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.